పై గరుత్మంతుడి పేరు ఎందుకు పెట్టారు? నేను కశ్యప పురాణం అనొచ్చుగా, రుద్రపురాణం అనొచ్చుగా, రుద్రుడు కూడా విన్నాడు కదా. ఇందులో ఒక రహస్యం ఉన్నది. గరుత్మంతుడు నిరంతరం విష్ణువుని ధరించువాడు. పైగా గరుత్మంతుడి గురించి భాగవతంలో మాట చెప్పారు. ఎక్కడ? గజేంద్ర మోక్ష ఘట్టంలో వస్తుంది. గజేంద్రుణ్ణి రక్షించేటప్పుడు నారాయణుడు ఛందోమయేన గరుడేనా అని ఒక మాట వేశారు. వారు ఎంత ఔచిత్యంగా చదివారంటే మహాత్ములు సుపర్ణోష గరుత్మాన్ అన్న మంత్రం చదివారు వాళ్ళు. వేదంలో సుపర్ణుడికి సంబంధించిన సూక్తములు ఉన్నాయి. గరుడోపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది తెలుసా. గరుత్మంతుడి స్మరణ పాయిజన్స్ పోతాయట. విషాలంటే మేమేం విషం తాగలేదండి అనొచ్చు, ఒంటి నిండా అవే ఉన్నాయట. టాక్సిన్స్ అని మీరు అంటారు, తక్షక శబ్దానికి దగ్గర ఉండొచ్చేది. మన లోపల శరీరాన్ని బాధించే విషములు చాలా ఉన్నాయి. అలాగ పెద్ద విషయం ఏంటంటే మనస్సులో ఉన్న రజోగుణ తమోగుణ వికారములు ఉన్నాయే, ఎంత నిగ్రహించుకుందామన్నా నిగ్రహించబడని విషమట. అందుకే గారుడోపనిషత్తు ఏంటో ఏం చెప్పిందో తెలుసా? అమృతం అంటే బ్రహ్మ విద్య, అది కానిదంతా విషమే అన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషహరుడు గరుడు అంటే అర్థం ఏంటి? అజ్ఞానాన్ని నశింపజేయవాడు, రజోగుణ తమో గుణాల్ని నశింపజేయవాడు, శారీరక మానసికమైనటువంటి ఆది వ్యాధుల్ని నశింపజేయవాడు. గరుడ పురాణం వింటేట అవి జరుగుతాయట. చూసారా? మరి వింటే ఏం జరుగుతాయి? బాగుపడిపోతాం. అది కాకూడదు కదా, అందుకే వినాలని బుద్ధి పుట్టిన ఎవరు